హలో హాయ్ అండి. తెలివితేటలుంటే నందిని పందిని, పందిని నంది చేయొచ్చు అంటారు. కానీ కొన్నిటికి ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు, చూస్తూ ఉండిపోవడమే. ఉదాహరణకి ఈ పారాషూట్ కోకోనట్ ఆయిల్. ఇది పర్మిషన్ తెచ్చుకున్నది ఒక కుకింగ్ ఆయిల్ కోసం. అంటే కేరళలో ఒకప్పుడు ఇది కుకింగ్ ఆయిల్, అంటే కేరళ వాళ్ళు ఎక్కువ కొబ్బరి నూనెతో వంట చేస్తారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. దీన్ని ఇప్పుడు అందరూ హెయిర్కే రాసుకుంటారు. మీరు ఎక్కడ చూడండి, మీకు ఎయిర్ ఆయిల్ అని ఎక్కడా మెన్షన్ చేయఉండదు, ఓన్లీ కోకోనట్ ఆయిల్ అని రాస్తాడు. సో దీన్ని చేస్తాడో తెలుసా, దీన్ని ట్యాక్స్ తెప్పించుకోవడం కోసం. అంటే మిగతా కంపెనీస్ ఇవి ఉన్నాయి కదా, డాబర్ ఇలాంటి వాళ్ళు, వీళ్ళు 18% ట్యాక్స్ పే చేస్తారు. అందుకే కొంచెం గాజుబాజ్లో స్టైలిష్గా చేస్తారు. ఇది మామూలుగా కుకింగ్ ఆయిల్ కాబట్టి ఈ డబ్బాలో పెట్టేస్తారు అనమాట. సో ఇది ఎంత తెలుగుగా చేశాడంటే మార్కెటింగ్, ట్యాక్స్ తగ్గించుకున్నాడు. 18% ఎక్కడంటే, అంటే 12%, ఆల్మోస్ట్ 13% తగ్గింది. తర్వాత ప్రైస్ తగ్గడం, తర్వాత క్వాలిటీ ఇవ్వడం, ఈ రెండింటి వల్ల మనకి మార్కెట్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో దీన్ని ఇప్పుడు నవోడేస్ నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారంటే, ఈ కాస్మెటిక్ ఆయిల్తో పాటు ఈ కుకింగ్ ఆయిల్ లాగా 5% చేస్తారు. అంటే ఇప్పుడు రెండు ఓకే, 5%. మేబీ ఇది కూడా గ్లాస్ బాటిల్ వేసి స్టైలిష్గా రావచ్చేమో. గట్ ద పాయింట్. బాయ్.